ఫ్రెండ్స్, ఒక పేరు చెప్తే మనకు అయ్యాషి గుర్తొస్తుంది. ఒక పేరు మనకు చెప్పంగానే అబ్బా ఇది కదా జిందగీ అని అనిపిస్తుంది. ఒక పేరు చెప్పంగానే లైఫ్ స్టైల్ అంటే ఇది కదా అని అంటాం. అంటే మనకు లైఫ్ స్టైల్ లేదని నేను అంటలే, మనకు లైఫ్ మస్తున్నది, స్టైల్ లేకపోయే. లైఫ్లో స్టైల్ ఉండాలి కదా, లైఫ్ స్టైల్ అని అంటాం. నిన్న రాజ్యమాని ఒక పోడ్కాస్ట్ చేసిండు. 9 సంవత్సరాల తర్వాత జిందగీ నా మిలేగి దుబారా అన్నట్టు బతికిండు. ఎవరు అనంటే మన కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్లలో ఫిష్ పక్కకు పెడితే విజయ మాల్యా, యునైటెడ్ బ్రీవరేజెస్ అనుకుంటా, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, యునైటెడ్ బ్రీవరేజెస్ అధినేత. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికీ కూడా ఇక మందుబాబులకు అందరికీ యునైటెడ్ బ్రీవరేజెస్ తెలియదు అని అంటే ఆశ్చర్యచకితం అవుతుంది. 9 సంవత్సరాల తర్వాత విజయ్ మాల్యా వేకప్ బేబ్ అని అనుకుంటా రాజ్ షమానీతోని ఒక జా డ్రాపింగ్ పోడ్కాస్ట్ చేసిండు 9 సంవత్సరాల తర్వాత. నిజంగా చెప్పాలనంటే 9 సంవత్సరాల తర్వాత ఆయన మౌనం వీడిండు. దేని మీద అనంటే ఆయనకిచ్చిన లోన్ల మీద, ఆయనకి వేసిన లేబుల్స్ మీద, ఇన్ఫ్యాక్ట్ లీగల్ బ్యాటిల్స్ మీద విజయ్ మాల్యా నోరిప్పిండు. కట్ చేసే కంటే ముందు విజయ్ మాల్యా ఒక మాట మాట్లాడిండు ఫ్రెండ్స్. ఏమని మాట్లాడిండంటే, ఫస్ట్ యావత్ కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఎవరెవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరికీ ఫస్ట్ అపాలజీ చెప్పిండు. అపాలజీ ఏమని చెప్పిండంటే, మీ శాలరీస్ నేను కట్టలే, నా బ్యాంకులు సీజ్ చేసిండ్రు, నేను ఎన్నోసార్లు అటెంప్ట్స్ చేసిన మీకు శాలరీ వేయాలని, కానీ వేయలేకపోయినా, ఇది నేను ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నా, మీకు నేను అపాలజైజ్ చేస్తున్నా, క్షమాపణ చెప్తున్నా అని చెప్పిండు. కాకపోతే నా చేతిలో చాలా మినిమం ఉండే, నా అకౌంట్స్ అన్నీ సీజ్ అయినాయి, నా కోర్ట్ అన్నీ నా అకౌంట్స్ని బ్లాక్ చేసినాయి అని జర గొంతు చిన్నగా చేసి మామూలుగా విజయ్ మాల్యా గారు మాట్లాడారు. ఆయన ఏమంటాడంటే, నన్ను ఫ్యూజిటివ్ అని అనండి, కాకపోతే నన్ను దొంగ అని మాత్రం పిలవకండి అని ఒక సెన్సేషనల్ తనకు తాను సమర్థించుకుంటా ఒక పోడ్కాస్ట్ చేసిండు విజయ్ మాల్యా. కట్ చేస్తే 2 సంచలనాలు మాట్లాడిండు విజయ్ మాల్యా. ఏందనంటే, ఆయన మాట్లాడిన 2 సంచలన న్యూస్లు ఏందనంటే ఫ్రెండ్స్, 2009లో నేను ప్రణబ్ ముఖర్జీ గారిని కలిసిన అని విజయ్ మాల్యా గారు చెప్పారు. 2009లో విజయ్ మాల్యా గారు ప్రణబ్ ముఖర్జీ గారిని కలిసిరట. అయ్యా మళ్ళీ నా ఏదైతే ఎయిర్లైన్స్ ఏవైతున్నాయో నావన్నీ లాస్ట్లో నడుస్తున్నాయి, మళ్ళీ దీన్ని నడిపిమంటావా, పెట్టుమంటావా? ఈ కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్లల్లో నాకు పెద్ద ఫిష్లే కనబడుతున్నాయి, చచ్చిపోయిన చేపలే దొరుకుతున్నాయి తప్ప కింగ్ ఫిషర్లు దొరుకుతలేవు, అర్థం చేసుకో, మళ్ళీ ఇది నడపంటావా అంటే ప్రణబ్ ముఖర్జీ గారు లే నడుపు నడుపు నడుపు, నేను ఉన్నా కదా, నేను చూసుకుంటా కదా అని చెప్పిండట. బిజినెస్ లాస్ అయినాక ఎప్పుడైతే ఆయన దేశం వదిలి లండన్ పోదామని డిసైడ్ చేసిండో అప్పుడు కూడా అరుణ్ జైట్లీ గారికి ఒక మాట చెప్పిండట. చెప్పి నేను మళ్ళా వస్తా అని వెళ్ళిపోయిండట. చెప్పి అరుణ్ జైట్లీ గారికి చెప్పి ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయిండట. అంటే ఇక నిజంగా చెప్పాలంటే మళ్ళీ తిరిగి వస్తా అని ఫోన్ చేసిండట. ఇది ఆయన నిన్న తన పోడ్కాస్ట్లో రాజ్ షమానీతో చెప్పిన మాటలు మీ ముంగడికి తీసుకొచ్చిన ఫ్రెండ్స్. ఇక కట్ చేసి సీన్ లోపలికి పోతే ఏందేనంటే ఫ్రెండ్స్, 9 సంవత్సరాల తర్వాత తన లీగల్ బ్యాటిల్లు, తన లోన్స్, ఇన్ఫ్యాక్ట్ ఆయన మీద వేసిన ముద్రలు అంటే లేబుల్స్, దాని మీద మాట్లాడిండు. కింగ్ ఫిషర్ కాంట్రవర్సీ కంప్లీట్ స్టోరీ చెప్పేసే ప్రయత్నం చేసిండు. ఇండియన్ ఫ్యూజిటివ్, ఎక్స్ బిజినెస్ మ్యాన్, ఎక్స్ పాలిటీషియన్ పబ్లిక్గా ఒక పోడ్కాస్ట్లో తన తప్పులు ఒప్పుకున్నాడు, చేసిన తప్పులు మాట్లాడిండు, ఇన్ఫ్యాక్ట్ క్షమాపణ కూడా అలా ఎంప్లాయీస్కి చెప్పిండు. మనీ లాండరింగ్ కేసులు ఆయన మీద విపరీతంగా ఉన్నాయి, మన అందరికీ తెలిసిందే. ఫ్రాడ్, మనీ లాండరింగ్, ఆల్మోస్ట్ 9,000 కోట్ల స్కామ్ ఇది ఆనాడు. మాల్యా చెప్పకుండా చేయకుండా దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిండు. ఆయన నడిపిస్తున్న కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ అప్పుడు ఎప్పుడైతే ప్రీమియం అనుకుంటున్నాను, ఆ కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఎవరి పేరు చెప్తే అబ్బా ఇది కదా ప్రీమియం ఎయిర్లైన్స్ తహతహలాడుతుండే. కార్పొరేట్ ఉద్యోగస్తులంతా కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్లో టికెట్ దొరికితే బాగుండు, మా కార్పొరేట్ సంస్థలలో ఎక్కడ టికెట్ దొరుకుతలేవు, కింగ్ ఫిషర్లు ఉన్నాయనంటే సరే బుక్ చేసుకో అని అంటే ఆ రోజు ఇక బాస్లకు ఒక బీరు తాగిపించిపోతుండే ఆఫీసర్లంతా, పూరలంతా కార్పొరేట్ ఉద్యోగాలల్లో. అట్లాంటి కింగ్ ఫిషర్ ఒక పెన్ను కూడా వచ్చేది, అది జేబులో పెట్టుకుంటే అదొక గర్వకారణం ఉండే అప్పట్లో. సో అట్లాంటి స్టేజ్ నుంచి దేశాన్ని వదిలిపెట్టి పారిపోవాల్సిన దుస్థితికి విజయ్ మాల్యా పడ్డాడు. విజయ్ మాల్యానాల లేకపోతే పైసల విజయ్ మలయా అని ఆలోచిస్తున్న తరుణంలో విజయ్ మాల్యా
సామ్రాజ్యం కుప్పగూలింది. ఆయన ఎస్బీఐకి కూడా మాట్లాడిండట, కోరిక పెట్టుకుండట, ఏదైతే నేను లోను ఏదైతే ఉందో దాన్ని కట్టేస్తా, సెటిల్మెంట్ చేసుకుంటానంటే ఎస్బీఐ కూడా దృఢ సంకల్పంతో ఉండేనట. మొత్తం కలిపి 14,000 కోట్లు అయింది. మొత్తం 14,000 కోట్లు నువ్వు కట్టి పోవాల్సిందే, కట్టాల్సిందే, ₹1 డిస్కౌంట్ ఇచ్చేది లేదు అని చెప్పిండు. మాల్యా ఏమంటాడంటే ఇప్పటిదాకా 14,100 కోట్లు 14,100 కోట్లు బ్యాంకులు జప్తు చేసినాయి నా దగ్గర. ఇప్పటికి నేను దగ్గర 15 సార్లు రిమైండర్ మెయిల్ రాసిన. ఈ అకౌంట్ సెటిల్మెంట్ ఏడిదాకా అయిందిరా నాయన, ఇంకెక్కువనే తీసుకున్నారు కదా నా దగ్గరికేని, ఏంద్రపై పంచాయతీ జర అకౌంట్ నాకు చెప్పుర్రి అని చెప్తే ఇప్పటిదాకా ఎవరు రెస్పాండ్ అవుతలేరు అని చెప్పిండు. విజయ్ మాల్యా కొంచెం ధీమీ టోన్లో, జర చిన్న టోన్లో మాట్లాడుకుంటే ఏమన్నాడంటే, నేను ఎప్పుడేం లోన్ తీసుకోలే, పర్సనల్గా నా సంస్థలు తీసుకున్నాయి. నీ సంస్థలు తీసుకున్నా, మీరు తీసుకున్న సంస్థలు నడిపే సంస్థలు మీవే కదా. దట్స్ ఎ సెకండరీ ఇష్యూ. An organization is not different from an individual because you were reaping the fruits of your organization, Mr. Malia. సో అంటే నేను అనేది ఏంటంటే, నీ సంస్థ తీసుకుంది నేను తీసుకోలేను అంటే సంస్థ వేరు నువ్వు వేరే కాదు కదా. అందుకే వచ్చిన ఫలితాలు అయితే నీ పేరు మీద వేసుకున్నావు కదా. కింగ్ ఫిషర్ అధినేత ఎవరు అని అంటే విజయ్ మాల్యా అని అన్నారు. ఎస్బీఐ డెక్కన్ ఎయిర్లైన్స్కి లోన్ ఇచ్చింది. డెక్కన్ ఎయిర్లైన్స్ని కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ అక్వైర్ చేసింది. ఆ లోన్ నానైతే మీద పడ్డది. నేనంటూ పెద్దగా ఏ లోన్ డైరెక్ట్గా ఎస్బీఐ నుంచి తీసుకోలే అని చెప్పిండు. ఆయన ఏమన్నాడంటే, హీరోలాగా ఉన్న నా జిందగీని ఇండియన్ మీడియా, ఇండియన్ గవర్నమెంట్ నన్ను కంప్లీట్గా జీరో చేసేసింది, నన్ను ఏషియన్ పెయింట్ వేసేసి నన్ను ఒక దొంగోన్ లెక్క చిత్రీకరించారు కంప్లీట్గా. 9 సంవత్సరాల పాటు నేను నా దేశంలో ఒక బతికినోన్ని నన్ను ఒక మెతుకు కంటే హీనంగా అతుకుల పతుకు చేసిరు నా జిందగీని అని చెప్పి మాల్యా చాలా బాధపడకుండా చెప్పిండు. చాలా భావోద్వేగం అయికుంటా కూడా చెప్పిండు. ఆయన ఏమన్నాడంటే, నేను ఇండియాకి రావాలని అనుకుంటున్నా, కాకపోతే నాకు ఆశ్వాసం ఇవ్వండి, గివ్ మీ అ కాన్ఫిడెన్స్, నాకు కాన్ఫిడెన్స్ ఇవ్వండి, ప్రామిస్ చేయర్రి, నాతో ఒక ఫేర్ ట్రయల్ జరుగుతుంది అని అంటే. భారతదేశంలో ఏమైనా అన్ఫేర్ ట్రయల్ జరిగిందా ఇప్పటిదాకా విజయ్ మాల్యా? మీ అలిగేషన్స్ ఏవైతే ఉంటాయో చూడు కొంచెం నచ్చాయి. మీరు భావోద్వేగమయ్యారు, మీ ఎంప్లాయీస్కి మీరు క్షమాపణ చెప్పిండ్రు, మొత్తం కోట్లన్నీ జప్తు చేసినాయంటే దట్ ఈస్ మోడీ అని చెప్పి మాట్లాడతారు, దట్ ఈస్ మోడీ సర్కార్ అని చెప్పి మాట్లాడతారు. రూపాయి కంప్లీట్గా వసూలు చేసింది అని చెప్పి ఇవాళ ఆ ఎకనామిక్ ఫిజిటివ్ అంటే ఫ్రాడ్స్టరే మాట్లాడుతున్నాడు, విజయ్ మాల్యా రూపంలో మాట్లాడుతున్నాడు. ఫేర్ ట్రయల్ న్యాచురల్గా అవుతుంది, ఫేర్ ట్రయల్ ఖచ్చితంగా అవుతుంది. అది మీరు ఉండి కూడా చేసుకునేది ఉండే, ఫేర్ ట్రయల్ ఎందుకు కాదు? ఆయన ఏమన్నాడంటే ఎవరు మన విజయ్ మాల్యా, నేనే ఒక దొంగని మొత్తం ప్రపంచంలో, నేను తీసుకున్న అప్పు కంటే 2.5 టైమ్స్ 2.5 టైమ్స్ ఎక్కువ పైసలు లోన్ రీపేమెంట్ చేసిన అని చెప్పి విజయ్ మాల్యా చెప్పున్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఇప్పటిదాకా నేనైతే చేసినానో దానికంటే ఎక్కువ రికవరీ చేసిర్రు, నేను ట్రయల్ ఫేస్ చేయడానికి రెడీ ఉన్నా, కాకపోతే నాకు ఒక ఆపర్చునిటీ ఇయ్యండ్రి, నా దేశానికి నేను మళ్ళీ తిరిగి వస్తా, మళ్ళా కూర్చొని మాట్లాడతా అని చెప్పి రాజ్ షమానీకి తన పోడ్కాస్ట్లో విజయ్ మాల్యా చెప్పిండు. ఫేర్ ట్రయల్ అనే మాట కాడికి వస్తే భారత్ ఎప్పుడు ఫేర్ ట్రయల్ అయితే ఇక్కడ 2-3 ముద్దాలు ఉన్నాయి ఫ్రెండ్స్, లర్నింగ్స్ ఫ్రమ్ దిస్ ఎపిసోడ్. ఫస్ట్ ఏందనంటే, నువ్వు చెప్పి పారిపోయినా చెప్పకుండా పారిపోయినా అసలు ఎందుకు పారిపోయినావు? ఫస్ట్ క్వశ్చన్. పారిపోయే కంటే ముందు చెప్పినా అంటే దాని అర్థమైంది ఇంటికాడ పోయి కూర్చునేది ఉండే, అట్లా కాదు కదా, నువ్వు అట్లా పోలే కదా, పారిపోయేటప్పుడు చెప్పినావు, ఎట్లా పారిపోతున్నావు కూడా ఎవరికి చెప్పలే. సెకండ్ పాయింట్ ఏందనంటే, లాస్ట్లో నడుస్తున్నప్పుడు ప్రణబ్ ముఖర్జీకి చెప్పినానన్ను, చెప్పినడు ఏమెందుకు నీకు తెలియదా? లాస్ట్లో పోతున్నప్పుడు ఆపేయాలని తెలియదా? ప్రణబ్ ముఖర్జీ చెప్తే ఆపుతావా? ఇవాళ లాస్ట్లో అయిన తర్వాత ప్రణబ్ ముఖర్జీ ఆస్తులు ఎవరు అమ్మలే, నీ ఆస్తులే అమ్మి లోన్లు కట్టాల్సి వస్తుంది. థర్డ్ ఏందనంటే, ఫ్రాడ్స్టర్, ఎకనామిక్ మనీ లాండరింగ్, బ్యాంక్ కోట్లన్నీ నా బ్యాంక్ అకౌంట్ జప్తు చేసినాయి అని అంటే 1 కాదు 2 కాదు మాల్యా, 9,000 కోట్లు అబ్సల్యూట్ ఫ్రాడ్ అండ్ మనీ లాండరింగ్. ఇంత మొత్తంలా జరిగిన తర్వాత బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేయకుండా ఏదైనా ప్రభుత్వాలు ఉంటే ఇంకెంత బద్నాం అవుతుంది బ్యాంక్ అకౌంట్లు అని అనేది ఒక క్వశ్చన్. కాంగ్రెస్ ప్రభుత్వంతో ఆర్ టు దట్ మ్యాటర్ అప్పుడు ఉన్న ప్రభుత్వాలతో మీకు ఏముండే అన్నది తెలియదు, కానీ మోదీ సర్కార్ వచ్చిన తర్వాత ఇట్లాంటివి ఉల్టా హాత్ పచ్చకళ్ళు కొట్టిండ్రు. ట్యాక్స్ పేర్ల పైసా రూపాయి వసూలు చేసిండు. ఇవాళ నేనన్నుడు కాదు, ఎవరైతే
దేశం మొదలుపెట్టి పోయిండో మాల్యా ఆయననే ఖుద్ అని అన్నాడు. ఏందనంటే నేను చేసిన అప్పు కంటే నేను చేసిన లోన్ రీపేమెంట్ కంటే నేను లోన్ తీసుకున్న దానికంటే 2.5 టైమ్స్ ఎక్కువ వసూలు చేసిర్రా నాయన, ఇంకా వసూలు చేస్తారేంద్రా భయ్, నాకు అర్థం కాదు అని చెప్పిండు. అందుకే నేనంట మేరా భారత్ అప్నా మోదీ, అండ్ దట్ ఈస్ మోడీ. భారత్ మాతాకి జై.